హాయ్ అండి, వెల్కమ్ టు మ్యాథ్స్ గురు ఛానల్. మ్యాథ్స్ అంటున్నారు, కుకింగ్ వీడియో కనిపిస్తుంది అనుకొని షాక్ అవుతున్నారా? ఏం లేదండి, ఈ వీడియోలో నా స్టైల్లో నేనైతే ఫిష్ కర్రీ ఎలా కుక్ చేస్తానో ఒకసారి మీకు చూపించాలని ఈ వీడియో చేస్తున్నాను అనమాట. ఎప్పుడు కుక్ చేస్తాను కానీ ఎప్పుడు కుక్ చేస్తూనే ఉంటాను కానీ సరే ఒక వీడియో మాత్రం పెడితే బాగుంటుంది అనిపించి పెడుతున్నాను అనమాట. సో యాక్చువల్గా పీసెస్ అన్నీ క్లీన్ చేసుకోనండి. ఫిష్ పీసెస్ అన్నీ క్లీన్ చేసేసుకొని ఒక బౌల్లో తీసుకొనేసి టర్మరిక్ పౌడర్, మిర్చి పౌడర్, ఓకే, ధనియా పౌడర్, ఓకే, సాల్ట్ కొంచెం లైట్గా, ఓకే, అల్లం వెల్లుల్లి పేస్ట్ అంటే జింజర్ పేస్ట్, ఇవి అన్నీ వేసి మంచిగా పీసెస్కి పట్టేలాగా మంచిగా మిక్స్ చేయాలి. బాగా మిక్స్ చేసేసి ఈ మిక్స్ చేసిన బౌల్ తీసుకెళ్ళేసేసి ఫ్రిడ్జ్లో పెట్టాలి. మ్యాగ్నెట్ చేయాలి బాగా. ఒక హాఫ్ అన్ అవర్ ఫ్రిడ్జ్లో ఉంచాలి, బాగా మ్యాగ్నెట్ అవుతున్నాయి. తర్వాత హాఫ్ అన్ అవర్ ఫ్రిడ్జ్లో నుంచి తీసేసి హాఫ్ అన్ అవర్ తర్వాత ఫ్రిడ్జ్లో నుంచి తీసేసి ఆయిల్లో ఈ పీసెస్ డీప్ ఫ్రై చేయాలి. డీప్ ఫ్రై చేస్తే ఏమవుతుందంటే కర్రీలో వేసినా కూడా అవి పీసెస్గా ఊడిపోకుండా నీట్గా ఏ పీస్కి ఆ పీస్కి ఉంటుందన్నమాట, బాగుంటుంది. సో ఇలా ఫ్రై చేసిన పీసెస్ అలాగే కూడా పిల్లలకి తినిపించవచ్చు, బాగా టేస్టీగా బాగుంటుందన్నమాట. సో మా పిల్లలకైతే ఇలా ఫ్రైడ్ పీసెస్ చాలా ఇష్టం అనమాట, ఇష్టంగా తింటారు. సో ఇలా మీరు కూడా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది ఇలా చేస్తే. తర్వాత ఏం చేయాలి అంటే ఆయిల్ వేరే బౌల్లో ఆయిల్లో అన్నీ వేసేసి అన్ని పోపు ఐటమ్స్ ఫ్రై అయ్యాక కొంచెం చింతపండు పులుసు కానీ లేదా టమాటోస్ కానీ వేయచ్చు, ఏం ప్రాబ్లం లేదు. సో వేసాక ఆ పులుసు మరిగాక ఈ ఫ్రైడ్ పీసెస్ ఆ సూప్లో వేయాలి. వేసి ఒక 5 మినిట్స్ అలా స్టవ్ పైన ఉంచేసి ఇంకా మంచిగా మొత్తం అన్ని పీసెస్ సూపు మంచిగా మిక్స్ అయ్యేలాగా మరిగిపోతుంది. సో అప్పుడు ఆఫ్ చేయాలి, స్టవ్ ఆఫ్ చేసి తినడానికి రెడీ అవుతుంది కర్రీ. బాగుంటుంది, చాలా బాగుంటుంది. ఇలా చేసి చూడండి ఒక్కసారి మీరు కూడా, చాలా అంటే చాలా బాగుంటుంది. నేనైతే ఎప్పుడైనా ఫిష్ కర్రీని ఇలాగే కుక్ చేస్తాను, చాలా టేస్టీగా బాగుంటుంది. సో పీసెస్ అన్నీ ఏ పీస్కి ఆ పీస్ చాలా బాగుంటాయి. మామూలుగా కుక్ చేస్తే అన్ని పీసెస్ అన్నీ బాగుండవు అనమాట అలానే.